'గేమ్ చేంజర్' మూవీ డే 2 కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. సో, ఎన్ని కోట్లొచ్చినాయో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే భారీ అంచనాల మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ 'గేమ్ చేంజర్'. ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ మూవీ మిక్స్డ్ రివ్యూలు అండ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'రామ్ చరణ్' మూవీ కలెక్షన్స్ గురించే. సో, ఈ నేపథ్యంలో రెండో రోజు అసలు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకో. సో, 'గేమ్ చేంజర్' ఫస్ట్ డే బాక్సాఫీస్ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. 'రామ్ చరణ్', కియారా అద్వానీ జంటగా నటించిన 'గేమ్ చేంజర్' మూవీకి డే 1 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టెక్నికల్ సంస్థ అంచనాల ప్రకారం 'గేమ్ చేంజర్' మూవీ ఇండియాలో తొలి రోజు 51 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసినట్టు తెలిపింది. ఇందులో తెలుగు నుంచి 41 కోట్లు వచ్చినాయి. సో, హిందీలో బెల్ట్ 7.5 కోట్లు వచ్చినాయి. ఇంకా కర్ణాటకలో 10 లక్షలు, తమిళంలో 2 కోట్ల 12 లక్షలు, మలయాళంలో 3 లక్షలు ఉన్నట్లయితే పెరిగింది. కానీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' మూవీ 186 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ అయితే ఒక స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. సో, దీంతో 'గేమ్ చేంజర్' తొలి రోజు కలెక్షన్లు కాస్త కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఈ కలెక్షన్ల ప్రకారం 'గేమ్ చేంజర్' సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కావాలంటే ఇంకా 166 కోట్లు అయితే రావాల్సింది. సో, ఇంకా రెండో రోజు 'గేమ్ చేంజర్' కలెక్షన్ వివరాలు చూస్తే ఇక రెండో రోజు 'గేమ్ చేంజర్' కలెక్షన్ తగ్గినట్లుగానే తెలుస్తుంది. సో, ఇప్పటివరకు రెండో రోజు 'గేమ్ చేంజర్' మూవీ ఇండియాలో 12 కోట్లు వచ్చింది నెట్ కలెక్షన్‌లో. సో, టెక్నికల్ సంస్థ అయితే వెల్లడించింది. అయితే నైట్ షోలు రెస్పాన్స్ బాగుంటే కలెక్షన్ పెరిగే అవకాశం ఉంది కానీ, ఎలా ఉన్నా మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ చేంజర్' 2 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 63.33 కోట్లయితే వచ్చింది. సో, అంటే నికర వసూలు రాబట్టే అవకాశం ఉన్న ట్రేడ్ వర్గాలైతే అంచనా ఏస్తున్నారు. సో, ఇది దాదాపు మొదటి రోజు కంటే రెండో రోజు తగ్గినట్టు అనేది కనిపిస్తుంది సూచనలు. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.